పాక్పై భారత్ దండయాత్రకి దిగితే ఎలా ఉంటుంది? జస్ట్ ఈ ఊహకే పాకిస్తాన్లో జనం భయకంపితులవుతున్నారు. ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాదు, అక్కడి నిత్యావసరాల రేట్లకి సంబంధించిన విషయం. ఆ ఆలోచనతోనే ఇక్కడి రేట్లు భారీగా పెరిగిపోయాయి. అసలే అంతంతపు ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్ యుద్ధాన్ని ఏమాత్రం భరించలేదనేది ఈ ఒక్క సంఘటనే రుజువు చేస్తుంది. అయినా సరే పాకిస్తాన్ నుంచి పొలిటీషియన్ల నుంచి మాజీ క్రికెటర్ల వరకు ప్రతి వాళ్ళు బీరాలు పలికేవారే. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాక్ జనాలకు దెబ్బ మీద దెబ్బ. అసలే అంతంత మాత్రం ఆర్థిక వ్యవస్థ. యుద్ధం వస్తే మరింత ఇక్కట్లే. నిజమేనని రుజువు చేస్తున్న తాజా పరిణామాలు. పాకిస్తాన్కిప్పుడు తీవ్ర సంక్షోభం కళ్ల ముందే కనిపిస్తోంది. యుద్ధం వస్తే కాదు, వస్తుందన్న ఊహతోనే స్థానిక నిత్యావసరాల రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. వార్ డిసైడ్ అయితే ఇక కొనడానికి సరుకులు దొరకవేమో అనే ఆదుర్దాతో జనం ఎగబాటంతో రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. తినే బియ్యం, కూరగాయలు, పళ్లతో సహా చికెన్ రేటు కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో కేజీ చికెన్ 800 రూపాయలు, కిలో బియ్యం ధర 340, గుడ్లు డజన్ కోడిగుడ్లు 332, లీటర్ పాలు 224 రూపాయలు పలుకుతున్నాయి. ఇక టమోటా 150 రూపాయలు, బంగాళాదుంప 105 రూపాయలకి చేరింది. అంతేకాదు, ఎగుమతులపై భారత్ విధించిన ఆంక్షల కారణంగా పాకిస్తాన్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అలానే అసలవి అందుబాటులో ఉండటం లేదంటూ కూడా సమాచారం వస్తోంది. ఇప్పటికే తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న పాకిస్తాన్కి తాజా పరిణామాలు దెబ్బ మీద దెబ్బలా మారాయి.